నా డిబేట్ తర్వాత వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మా ఎండి రాధాకృష్ణ గారి గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నారు. డిస్కషన్ అంటే అదా నా డిబేట్ తర్వాత మీరు మిస్ అవ్వకుండా దాన్ని చూడొచ్చు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అబ్జెక్షన్ వస్తే 2020లో ఆయన 19లో ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమ నేను చేసేస్తానని చెప్పి పెద్ద గొప్పగా గప్పాలు కొట్టి రాయలసీమ అంతా తిరిగి ఆహా ఊహా అని చెప్పించుకొని ఆ డిపిఆర్ అట్లా తయారు చేసి ఎన్జిటిలో కంప్లైంట్ వచ్చింది, ఎన్జిటిలో అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ వస్తే దాన్ని సవాల్ చేసి దాన్ని వెంటనే క్లియర్ చేసుకుని రాయలసీమ ఎత్తిపోతలు కట్టాల్సిన అవసరం ఉంది కదా, కట్టలే. కంగారెంతురా చెప్తాను కదా దీని ఒరిజినల్ బాండ్రా. దాని మీద ఎన్జీటీకి వెళ్ళినా సరే పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ఎన్జీటీ చెప్పిన పనులు జరుగుతున్నాయి, ఎన్జీటీ ఆపమన్న పనులు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆపమన్న పనులు జరుగుతున్నాయని చివరికి రాష్ట్ర ద్రోహం చేసినటువంటి పత్రికలే ఇప్పుడు ఏమీ లేదని నాటకాలు ఆడుతున్నటువంటి వేళ వదిలేశాడు, గాలికి వదిలేశాడు. ఏదో 4 మట్టి పనులు అటు ఇటుకు చేసి 900 కోట్లు ఎత్తేసారు. ఏం చేశారో తెలియదు. 900 కోట్ల రూపాయల పైన అక్కడ ఉందా అంటే ఇవాళ ఎలాంటి ఖరగ్పూర్ ఐఐటితో సర్వే చేపిస్తారా లేకపోతే ఇంకేదన్నా పెద్ద ఇంజనీరింగ్ సంస్థతో చేపిస్తారో చూపిస్తే అక్కడ బండారం తెలిసిపోద్ది వీళ్ళ భాగోతం ఏంటో. చేసిన కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ ఎంత నొక్కేశారో తెలిసిపోద్ది. సో ఇప్పుడేమో రాయలసీమ చంద్రబాబు నాయుడు ఆపేశాడు అని చెప్పి ఇప్పుడు నెత్తి నోరు బాదుకునే డ్రామా అనమాట. ఒక హై డ్రామా, ఒక పొలిటికల్ హై డ్రామా. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. చూసుకో